దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి దినం కనుక ప్రతి ఒక్కళ్ళు సిద్ధపడి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని మీదే మన ఆసక్తి అనేది, మన ఆలోచనలు అనేవి ఉండవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే గడిచిన కాలం నుండి గడిచినటువంటి పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం కూడా మనలందరినీ అనేక మునిగిలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకి ఈ రకంగా మంచి ఆరోగ్యాన్ని ఆశించినటువంటి కన్నతండ్రి అయిన దేవునికి కూడా మనందరం కూడా క్రీస్తు తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి ఈ అద్భుత కార్యాలను బట్టి, ఈ ఆశ్చర్యకరమైన దేవుడు చేసినటువంటి యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి మనందరం కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు అనేవి చెల్లించాలి. ఎవరు చెల్లించరు కృతజ్ఞతాస్తుతులు దేవునికి? ఎవరైతే చనిపోయి పాతి పెట్టబడతారో వారు చెల్లించలేరు. ఎందుకంటే వారు జీవించినటువంటి జీవన విధానాన్ని బట్టి వారికి తీర్పు ఉంటుంది, నరకమా స్వర్గ పరలోకం అనేది. కాబట్టి మనందరం బ్రతికే ఉన్నాం కదా, మనందరం బ్రతికే ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. కాబట్టి ఇలా ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కుటుంబాలుగా మనందరం జీవించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పాటలోని మనందరం ప్రవేశిద్దాం. ఈరోజు మనం ఒక పాఠాన్ని నేర్చుకుందామండి. కొన్ని నెలల క్రితం మీకు ఒక విషయాన్ని నేను తెలియజేశాను. పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలలో ఒక లక్షణం గురించి మీ అందరికీ తెలియజేశాను. గుర్తుందా? అది గుర్తులేదా? మొదటి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి ఒకసారి చదవండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక. తిమోతికి రాసినటువంటి అపుస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. వీళ్ళందరూ కూడా సంఘంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు కలిగి జీవిస్తున్నారంట. వీళ్ళు ఎలా ఉంటారంట? ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంట? 5వ వచనంలో చెప్తున్నాడు. ఎలా ఉంటారంట వీళ్ళు? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. వీళ్ళందరూ సంఘంలో కొనసాగుతూనే ఉంటారు, సంఘంలో అన్ని కార్యక్రమాల్లో ఉంటారే కానీ వాళ్ళ లోపల ఇలాంటి లక్షణాలు ఉంటాయంట. ఇలాంటి లక్షణాల్లో ఒక లక్షణం గురించి చెప్పాను మీకు. ఏంటిది అది? ఒక లక్షణం గురించి చెప్పాను, గుర్తుందా? గుర్తులేదా? సజ్జన ద్వేషుల గురించి చెప్పాను మీకు. సజ్జన ద్వేషులు అంటే వెరీ గుడ్, మంచిని ద్వేషించేవారు. అంటే ఒక సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఒక మనుషుల మధ్య కొన్ని మంచి కార్యాలు జరిగినా కానీ కొంతమంది ఏం చేయలేరంటే దాన్ని ఓర్చుకోలేరు. అది మంచిదైనా కానీ ఆ మంచిని ఎలా చూపించాలని చేస్తారంటే చెడుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా మంచిని చెడుగా చూపించేటువంటి వ్యక్తుల గురించి మనం చాలా నేర్చుకున్నాం బైబిల్ గ్రంథంలో. వాళ్ళు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారికి ఎలా ఉండాలని ఇక్కడ పౌలు గారు ఇచ్చారనేది మనం చివరిలో నేర్చుకున్నాం. ఈరోజు కూడా అలా పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఎలా ఉంటారనేది ఒక లక్షణంగా మనం ఈరోజు
ఒక వ్యక్తి గురించి కొంతమంది ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మనందరం నేర్చుకోబోతున్నాం. అదేంటిదంటే దేవుని కంటే చివరి లక్షణం ఉంది చూడండి, 4వ వచనంలో, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. ఇదే మన పాఠం. ఈరోజు మన పాఠం ఏంటిదంటే, అన్న స్కెచ్ ఉందా, రాసుకోండి. పాఠం పేరు ఏంటిది అంశం? దేవుని కంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. మనం లోకంలో ఉన్నప్పుడు, దేవుళ్ళకి రాకముందు లోకంలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా వేటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. దేవుడు అంటే మనకు తెలిసినా కానీ మనం దేవుని నమ్ముకున్నప్పుడు మనం వేటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. యవనస్తుడిగా ఉన్నప్పుడైతే యవనేచ్ఛను మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. అవునా కదా? తిరగటం, త్రాగటం, ఎంజాయ్ చేయటం, దీన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉంటాం. అదే ఆ యవన వయసు ముగించుకొని పెళ్ళైన తర్వాత, పెళ్ళిలో కూడా భార్యను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. భర్త అయితే భర్తను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, భార్యను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఇలా దాంపత్య జీవితం ముందుకు వెళ్తున్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని కూడా ఎక్కువగా ప్రేమిస్తాం. తర్వాత కొంతమంది ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, బంగారాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. అలాగే మనుషుల యొక్క ప్రాణాన్ని కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు. అవునా కదా? మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామంటే మన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. ఎందుకంటే దీనికి ఏమైనా అయితే మనం తట్టుకోలేం కదా. ఇలా లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటన్నిటిని మనం ప్రేమించుకుంటూ వచ్చాం. మరి ఒకసారి దేవుళ్ళకి వచ్చినటువంటి మనం దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తామని బాప్తీసులు ఎప్పుడైతే మనం ఆజ్ఞ పొందామో, ఆజ్ఞ పొంది సంఘంలోకి వచ్చినటువంటి మనము ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించామో లోకంలో ఉన్నప్పుడు, ఆ జీవితాన్ని ఏ విధమైనటువంటి ఎక్కువ ఎవరినైతే ప్రేమించామో లోకంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కన్నా కానీ ఇప్పుడు దేవుళ్ళకి వచ్చినాక ఎవరిని ప్రేమించాలి ఎక్కువగా? మనం ఎవరిని ప్రేమించాలి ఎక్కువగా? దేవుణ్ణి ప్రేమించాలి. కానీ కొంతమంది ఉన్నారంట సంఘంలో, వాళ్ళు దేవుని కన్నా కానీ ఎవరిని ప్రేమిస్తున్నారంట? వారి సుఖాలను ఎక్కువగా ప్రేమిస్తున్నారంట. సుఖాలు అంటే ఏంటి? దేవుళ్ళో ఉన్నా కానీ ఇంకా ధనాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుళ్ళో కానీ ఉన్నా ఇంకా ఆ శరీరేచ్ఛను ప్రేమించేవాళ్ళు, దేవుళ్ళో ఉన్నా కానీ ఇంకా వారి విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇంకా ప్రేమించేవాళ్ళు, దేవుళ్ళో ఉన్నట్టుగానే ఉన్నా కానీ ఇంకా పాపాన్ని చేసేవాళ్ళు, దేవుళ్ళో ఉన్నట్టుగానే ఇంకా తన భార్యని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, దేవుళ్ళో ఉన్నట్టుగానే ఉండి భర్త కన్నా భార్యను ప్రేమించేవాళ్ళు, భార్య కంటే భర్తను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, పిల్లలను ప్రేమించేవాళ్ళు. వీళ్ళందరూ ప్రేమించాలి, కానీ ఎవరికంటే ఎక్కువగా ప్రేమించకూడదు? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అదే ఇక్కడ చెప్తుంది పౌలు గారు తిమోతి గారు. ఇది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి భక్తి గల వారి వాళ్ళే ఉంటారు, కానీ వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు కాదు. ఇలా దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వారిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఏముంటుందంటే, వాళ్ళని ఎక్కువగా ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే అతను ఆ వ్యక్తి ద్వారా ఏదో ఒక లాభాన్ని పొందితేనేగా ప్రేమించేది అతన్ని, లేకపోతే ప్రేమిస్తాడా? దేవుడు అలాంటి ప్రేమ కాదు. బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు వారు మనం ఇంకా పాపలమై ఉండగా మనల్ని ప్రేమించి మన నిమిత్తం ఏం చేశాడండి? ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. అది ప్రేమ అంటే. ఏది ఆశించకుండా ప్రేమించడమే ప్రేమ అంటే. ఇది కావాలని మనం కోరుకోకుండా ఇతరులను ప్రేమించడమే నిజమైన ప్రేమ. మన సహోదరుల దగ్గర నుంచి ఏది కావాలని కోరుకోకుండా మన ప్రేమను వ్యక్తపరచడమే, తన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, సహాయాలు ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైనటువంటి ప్రేమ. అదే సహాయాన్ని మనం పొందుకోవడం అనేది ప్రేమ కాదు.
అది ఆటోమేటిక్గా దేవుడు మనకి అవసరం ఇచ్చినప్పుడు మన సపోర్ట్ ద్వారా జరిగించవచ్చు. కానీ మనసులో ఏమనుకుంటామంటే నేను సహాయం చేసే కదా, ఇతను ఎలాగలా నాకు సహాయం చేస్తాననేటువంటి ఆశ కలిగి ఉండకూడదు. అలానే ఇక్కడ కూడా మనకి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం ఏదైనా కానీ ఎవరి గురించి అయినా కానీ ఏదైనా కానీ ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే అది ఎవరికంటే ఎక్కువగా ప్రేమించకూడదు అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. మనకి ఎన్ని తెలుసు దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ లోకాశలో పడి, లోకపు విధానాల్లో పడి, జీవన సంబంధమైనటువంటి పోరాటాల్లో పడి మనం ఏం చేస్తామంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి బంధాలకి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం, కానీ దేవునికి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇవ్వట్లా, దేవుని ఎక్కువగా మనం ప్రేమించట్లా. దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు ఎలా ఉంటాడంటే దేవుడి కార్యాలన్నింటిలో ఎలా ఉంటాడంటే ముందుంటాడు. దేవుని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు భార్యను ప్రేమిస్తున్నానంటే ఎలా తెలిసింది? భార్యగా అనారోగ్యంగా ఉంది, అమ్మాయి నిన్ను నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను అమ్మాయిని మనం మాట చెప్తే సరిపోయింది, ఆ బాధను తగ్గించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే సరిపోయిందా? క్రియ జరిగించాలి కదా, ఎమ్మటే తీసుకుని ఆర్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి కదా, చూపించాలి కదా, తీసుకొని వచ్చి ఏం కాదులేని ఓదార్చాలి కదా. ఇది కదా ప్రేమ అంటే. మరి దేవుని ప్రేమిస్తున్నటువంటి మనలో ఏది క్రియ? దేవుని ప్రేమిస్తున్నామంటే ఏది మన విధానం? ఏది? దేవుడు కూడా మన దగ్గర నుంచి క్రియారూపకమైనటువంటి ప్రేమే కావాలంటున్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతం. మన దేవుని ప్రేమిస్తున్నామంటే మనలో దేవుని ప్రేమించేటువంటి కొన్ని క్రియలు కనపడాలి సంఘంలో మనకి. అలాంటి క్రియలు లేనప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాం అనేది ఏంటిదంటే దానికన్నా పెద్ద అబద్ధం ఏది లేదు. ఇలా మనం ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా కానీ, ఎన్ని సంవత్సరాలు మనం వాక్యం చెప్తున్నా కానీ మనలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ మనం ఇవ్వకపోతే మనం దేవుని ప్రేమించినట్టే కాదు. అందుకనే ఇలా ఎంతమంది ఎంత వాక్యాలు విన్నా కానీ, ఎంత చేసినా కానీ, ఎంత వాక్యం సహోదరుల ద్వారా విత్తపడుతున్నా కానీ వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో చెప్తాడు. 2 విత్తనాలతో పోలుస్తూ లూకాసు వార్తలో ఒక మాట మాట్లాడతాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనం. ముళ్ళ పొదలలో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఇది వస్తారు, వాక్యం వింటారు, విన్న వాక్యాన్ని ఒప్పుకుంటారు. ఒప్పుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దంటే అక్కడ చూడండి, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సమస్య ఏర్పడింది, ఏదో ఒక సమస్య పెడతాడు సాతాను గడ. ఆ సమస్యలో చిక్కుకొని పోయి ఏదో కొదువు పెడతాడు ఇంటి దగ్గర. అప్పులను, లేకపోతే ఇంట్లో అవసరాలను, లేకపోతే ఇంట్లో పిల్లలకు అనారోగ్యపరమైనటువంటి సంబంధాలు, అనారోగ్య విషయాలు ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు ఏమైపోతారంటే ఆ యొక్క విచారంలో పడిపోయి దేవుణ్ణి కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఇంకేమన్నాడు ధన భోగముల చేతను అణిచివేయబడి. ఇంకా ఏం కావాలి? ఇంకా నేను అందరికంటే సంపాదించాలి, ఇంకా నేను అందరికంటే మంచిగా ఉండాలి, ఇంకా సంపాదించాలి అనేటువంటి ఈ విషయాల్లో కూడా పడిపోతున్నాడంటే ఆ వాక్యం అనేది అతనిలో ఫలించట్లేదు. వాక్యం ఒక వ్యక్తిలో హృదయంలో ఫలించట్లేదంటే అది ఈ 2 ఉండబట్టే. ఒక వ్యక్తిలో వాక్యం ప్రకారంగా జీవన విధానం లేదంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించట్లేదంటే తన క్రియారూపంగా ఎలా తెలిసిద్దంటే ఇది ఇలానే. ఈ 2 విషయాలు పడిపోయిన వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడం, అతనికి ఎంత వాక్యం చెప్పినా కానీ వ్యర్థమే, వృద్ధి ఉండదు దాంట్లో. ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు మొలుస్తాయా? ఈ 2 చేంజ్ చేస్తాయి, వాటిని అణిచివేస్తాయి, పెరగనేవు. మొక్క విత్తనం వేసిన తర్వాత అది పెరగాలి కదా, పెరగాల్సినటువంటి ఆ యొక్క మొక్కకి మనం ఏదో అడ్డంకులు పెట్టామని కదా, ఏం చేస్తుంది? చనిపోద్ది, అది రాదు, ఇంకా పైకి రాదు. అలాగే దేవుడి వాక్యం ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రేమించి దాని ప్రకారంగా పాటించాల్సినటువంటి మనం ఏమైపోతున్నామంటే ఈ యొక్క జీవన సంబంధమైనటువంటి విచారాల చేత,
ఈ యొక్క ధనభోగాల చేత మనం ఏమైపోతున్నామంటే అణిచివేయబడుతున్నాం. ఈ దేవుడు ఏం కావాలి, మన నుంచి ఏం కావాలని కోరుకున్నాడంటే వీటిని మీరు అణిచివేసి మీరు ఫలించాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏమైపోతున్నామంటే ఈ రెండింటికి మనం చిక్కబడుతున్నాం. ఈ రెండింటికి మనం చిక్కుబడిలో మునిగిపోయి ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని ఎంత వింటున్నా కానీ దాంట్లో మనకి ఆ ఫలాలు రావట్లేదు. ఇలా ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచిస్తే మార్క్స్ వార్తలు కూడా చూడండి, ఒక మాట ఉంటుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉంటాడు, తెలుసు కదా మీ అందరికీ. ఏం చేస్తాడు ఆ ధనవంతుడు? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి 10వ అధ్యాయం ఏం చేశాడు? 10వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. తెలుసు కదా పైన సందర్భం అంతా, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి. అదేనా? ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. వచ్చేమన్నాడు? నిత్య జీవానికి వారసు అవ్వడానికి నేనేం చేయాలని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు? నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపమని ఆజ్ఞలు ఏం చేస్తున్నాడంటే చెప్పాడు. చెప్తున్నప్పుడు ఈయన ఏం చేశాడంట? దానికి ఇతను చిన్నప్పటి నుంచి కూడా అనుసరించుకుంటానే వస్తున్నాడంట. నరహత్య చేయట్లేదంట, వ్యభిచరించట్లేదా, దొంగిలించట్లేదంట, అబద్ధ సాక్ష్యం పలకట్లేదంట, మోసపుచ్చట్లేదంట, తల్లిదండ్రులు చాలా సంరక్షించుకుంటానే వస్తున్నాడంట. సరే, ఇంకా ఇవన్నీ నేను చేసుకుంటానే వస్తున్నానయ్యా, మరి ఇంక నేను ఇంకా ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు? యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని చెప్పాను. ఈ ధనవంతుడికి ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వన్నీ చేస్తున్నావు కదా, మరి నీ యొక్క పరలోక రాజ్యానికి ఒకటి అడ్డుగా ఉంది. ఏంటిదంటే అది ధనం, డబ్బు. దీన్ని పక్కన పెట్టి దీన్ని పేదలందరికి ఇచ్చేసి నువ్వు ఏమి లేని వ్యక్తిలాగా నా దగ్గరికి రా, నన్ను వెంబడించు, నీకు ఈ ధనం కన్నా దీనికన్నా మిగులు ధనాన్ని నేను నీకు ఇస్తానన్నప్పుడు ఆయన ఏం చేశాడు? అమ్మో, ఇంత ధనమా, ఇంత ధనాన్ని నేను వదిలేసి నీ దగ్గరికి రావాలా? నాకు కనబడే ధనమే కావాలి, కానీ కనబడేది ధనం నాకు వద్దనుకొని ఏం చేశాడంటే నిత్య జీవాన్ని కోల్పోయాడు. అంటే ఇప్పుడు ఇతను దేన్ని ప్రేమించాడు? ధనాన్ని ప్రేమించాడా? జీవాన్ని ఇచ్చేటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమించాడా? ధనాన్ని ప్రేమించాడు. ధనాన్ని ప్రేమించే నరకానికి పాత్రుడైపోయాడు. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో అన్ని ఆజ్ఞలు పాటించి మనం చనిపోతే పరలోకం, కానీ ఒక ఆజ్ఞ మీరి మనం చనిపోయినా కానీ దానికి శిక్ష ఉంటుంది. దానికి ఇలా ఎన్నో రకాలుగా అడుగుతూ ఉంటారండి. కొంతమంది ప్రార్థనలు కూడా అడుగుతూ ఉంటారు, దేవా నేను మట్టి వంటి వాడిని, ధూళి వంటి వాడిని, చూడండి నా ఇంటి పక్కన వాళ్ళు ఎంత సమృద్ధి కలిగి ఉన్నారు, ఎంత ఆస్తి కలిగి ఉన్నారు, మరి నా పరిస్థితి ఏంది, నేను ఇంకా ఇలానే ఉన్నాను అనుకొని ప్రార్థనల ద్వారా అడిగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రార్థన ద్వారా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. చూడండి ఎక్కడ కనబడింది అంటే మనకి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ. కొంతమంది అడుగుతారు ఇలా, మాకు అవసరాల నిమిత్తం, మాకు దీని నిమిత్తం, దాని నిమిత్తం, ఇలా వీటి నిమిత్తం అడుగుతారు. అవి ఏమని చెప్తున్నాడు? అది మీ భోగాల నిమిత్తమే కదా, మీ ఆనందం, మీ సంతోషాల నిమిత్తమే కదా, దురుద్దేశంతోనే కదా అడుగుతుంది. ఏది దురుద్దేశం? నీ పక్కన ఇంటి వాడికి అన్నా కానీ నీకు ఎక్కువ కావాలని కోరుకోవడం దురుద్దేశం కదా? దురుద్దేశం కదా. ఉన్న వాటిలో సంతృప్తి చెందాలేదా మనం? ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకన్నా మనల్ని మంచి పొజిషన్లో ఉంచాడా లేదా దేవుడు? హీనమైన దిశలో ఉంచాడు మనల్ని? మన అవసరాలు తగ్గట్టుగానే దేవుడు మనకు అన్ని సమకూరుస్తున్నాడా లేదా? దానికన్నా ఎక్కువ కావాలని కోరుకోవడం ఏంటిది? దురుద్దేశం. అలా దురుద్దేశంతో కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా కోరుకునే వాళ్ళు ఎవరిని ప్రేమించట్లేదంటే దేవుని ఎక్కువగా వాళ్ళు ప్రేమించట్లేదు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు వాళ్ళంటే వాళ్ళ సుఖాలని, ఈ భౌతిక సంబంధమైనటువంటి సుఖాలని వాళ్ళు కావాలని కోరుకుంటున్నారే కానీ జీవాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి ప్రేమించాలని, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని, ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలని ఎవరు కూడా కోరుకోవట్ల. భోగాల నిమిత్తం అంట, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి,
ఇంకా ఏదో కూడబెట్టుకోవాలి అని దీని నిమిత్తం అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని రాజ్యాన్ని నీతిని వెతికే వాళ్ళు లేదు. అందుకనే ఇంకో మాట కూడా అంటాడు చూడండి, 2 పేతురు పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇల్లు చూడండి, వీళ్ళు కొంతమంది వీళ్ళు కూడా సహోదరులే, సంఘంలో ఉన్నటువంటి సహోదరులే, సంఘంలో కొనసాగుతూనే ఉంటారు. కొనసాగుతూ వారి జీవన విధానం లేదని వృద్ధి చెందలేదనుకో ఏమనుకుంటారు వాళ్ళు? లోకంలో ఉన్నప్పుడేమో భౌతిక పరంగా భౌతిక ఆశీర్వాదాలు భౌతికంగా బాగా సెటిల్ అయిన వాళ్ళు దేవుళ్ళకి వచ్చిన తర్వాత కొన్ని కోల్పోయారు అనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంట చెప్తున్నాడు ఇక్కడ. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనొచ్చు తమ భోగములు యందు సుఖించుదురు. చూడండి, మనతో పాటు ప్రేమ విందులు అంటే ఏంటి? ఇక్కడ రొట్టె ద్రాక్షారసం. ఈ రొట్టె ద్రాక్షారసంలో పాలు పంచుకుంటానే ఉంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సుఖభోగాల్లో వాళ్ళు సుఖిస్తూ ఉంటారు, దేవుని మర్చిపోతారు. గడప దాడగానే దేవుని మర్చిపోతారు. వాళ్ళ భోగాల నిమిత్తం, వాళ్ళ సుఖాల నిమిత్తం, వాళ్ళ పాపాల నిమిత్తం దాన్ని జరిగించుకుంటానే వాళ్ళు జీవిస్తానే వచ్చారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆదివారపు దేవుడిలాగా ఉంటారు వాళ్ళు. అలాంటి వారికి దేవుడు వాళ్ళకి ఆదివారం మాత్రమే గుర్తుకు వస్తాడు, మిగతా రోజులు గుర్తుకు రాడు. మళ్ళీ అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు, వాళ్ళ పాపాలు వాళ్ళు జరిగిస్తూనే ఉంటారు, మళ్ళీ అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు, ప్రేమ విందులు పాల్గొంటారు, ప్రార్థన చేస్తారు, మోకల ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ దీన్ని మాత్రం, ఈ పాపాన్ని మాత్రం, ఈ సుఖాలను మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు, ఈ భోగాలను మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. ఇలా వచ్చినప్పుడు, ఇలా సంఘంలో కొనసాగుతూ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమనుకుంటారు? అరే, లోకంలో ఉన్నప్పుడే బాగుండేది నా జీవితం, అనవసరంగా దేవుళ్ళకి వచ్చి నాలో ఉన్నటువంటి కొన్ని సుఖాలను నేను వదులుకోవాల్సి వస్తుంది. లోకంలో ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఇలాంటి ఆలోచనలు కలిగి కూడా ఉంటారు. బయటికి తెలియకపోయినా కానీ వాళ్ళ లోపల వాళ్ళ ఆలోచన, వాళ్ళ హృదయం గర్దిస్తూనే ఉంటుంది లోపల. అరే, అనవసరంగా వచ్చాను దేవుళ్ళలోకి అని, దేవుళ్ళకి వచ్చినటువంటి కొన్ని శ్రమలు బట్టి కూడా ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కాబట్టి ఇలా ఆలోచించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు లోకల్ కనబడుతున్నటువంటి ఆశలకి వాళ్ళు ఏమైపోయారంటే అట్రాక్ట్ అయిపోయారు. లోకల్ కనబడుతున్నటువంటి ఆశలు ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళే ఇలా మాట్లాడేది, అనవసరంగా నేను దేవుళ్ళకి వచ్చానని. కానీ దేవుళ్ళకి వచ్చినటువంటి వ్యక్తి, సంఘంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎన్ని శ్రమలైనా కానీ, ఎన్ని బాధలైనా కానీ, ఎన్ని ఇబ్బందులైనా కానీ, ఎన్ని ఇరుకులైనా కానీ ఎవరికెళ్ళి చూస్తూ ఉంటాడు తన జీవితాన్ని కొనసాగిస్తారంటే దేవుడి కళ్ళి. మరి ఎవరికెళ్ళి కూడా తన జీవితాన్ని ఎవరితో కూడా పోల్చుకోడు. మన జీవితాన్ని ఎవరితో పోల్చుకోవాలంటే మనం ఎవరితో పోల్చుకోవాలి? బయట కనపడుతున్నటువంటి వ్యక్తులతోనా? కాదు. ఎవరితో పోల్చుకోవాలంటే దేవుడితో పోల్చుకోవాలి, దేవుని వాక్యంతో పోల్చుకోవాలి. నా భక్తి జీవితం అనేది దేవుడికి సరిగ్గా ఉందా లేదా, నేను దేవుని ప్రేమిస్తున్నానా లేదా, దేవుని కార్యక్రమాలకి నేను పాల్గొంటున్నాను లేదా, దేవుడికి ఇచ్చేటువంటి విషయాలు నేను ఆసక్తిగా ఉన్నానా లేదా అని దీన్నే చూసుకుంటాడే కానీ లోకాన్ని ప్రేమించడం. అందుకనే ఇంకో మాట కూడా చెప్తాడు చూడండి, ఇంకో మాట కూడా ఉంటుంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాం మనం లోకంలో ఉన్నప్పుడు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఈయన ఒకళ్ళొకరిని ద్వేషించుకోవడం, ఒకళ్ళొకరిని అవిధేయులుగా బ్రతకడం, మోసం చేసుకోవడం, ఇబ్బంది పెట్టుకోవడం, ఇవన్నీ ఎవరి లక్షణాలు అంటే సాతాను లక్షణాలు. ఇవన్నీ మనం లోకంలో చేసి వచ్చి ఉంటాం. మళ్ళీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా ఇవి చేసావంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావంటే దేశాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా. ఇంకా నువ్వు అవిధేయుడిగానే ఉంటున్నావంటే నీ అవిధేయతని నువ్వు ప్రేమిస్తున్నావు కానీ
దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఇంకా నీవు నీ సుఖాన్ని కొనసాగిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. దేవుని ప్రేమించిన వాళ్ళు ఎలాంటి ప్రేమ ఉండదు. కాబట్టి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క దుష్టత్వం నుండి, ఈ యొక్క అవివేకత్వం నుండి, ఈ యొక్క అసూయ నుండి మనం కాలం గడుపుతూ వచ్చి ఇప్పుడు వీటన్నిటిని వదిలిపెట్టి మళ్ళీ సంఘంలోకి వచ్చి మళ్ళీ వాటినే మనం అనుసరిస్తూ జీవిస్తున్నామంటే మరి ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నట్టు? నీ సుఖాన్ని ఎక్కువగా నువ్వు మళ్ళీ తిరిగి ప్రేమిస్తున్నట్టే. అలాంటప్పుడు నీకు సంఘంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కొంతమంది అనుకుంటారు కూడా ఇలాగ అనవసరంగా నేను బాప్తీసం తీసుకున్నాను, నా కోరికలు కట్టొచ్చింది బాప్తీసం, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అనవసరంగా మళ్ళీ ఆదివారం రావాలి, ఆ ప్రార్థనలకు రావాలి, ఈ ప్రార్థనలకు రావాలి, ఆ కూడికలకి వెళ్ళాలి, ఈ కూడికలకి వెళ్ళాలి, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. ఏంది దేవుడు ఎప్పుడు అని దేవుడి పట్ల ఇలా నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు, నేను చనిపోయిన తర్వాత నాకంటూ తీర్పు ఉంటుంది, నరకం ఉంటుంది, పరలోకం ఉంటుంది అని వాళ్ళకి తెలియదు. తెలిసినా కానీ ఏముంది, ఎవరు చూశారు, ఎవరు పోయి వచ్చారు, పోయిన వాళ్ళు ఎవరైనా సాక్షి ఇచ్చారా, ఇలా అనుకుని జీవించే వాళ్ళు ఉంటారు. కానీ దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉంటారంటే ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ దాన్ని తట్టుకొని నిలబడి ముందుకు వెళ్తాడు తన భక్తి జీవితాన్ని. అలా జీవించిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ధనాన్ని ప్రేమించకుండా దేవుని యొక్క ప్రజల నిమిత్తం కష్టాలు అనిపించడానికి ఒక ఆయన బయలుదేరాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఐగుప్తు నుంచి బయలుదేరాడు. ఎవరైనా? మోషే గారు. చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు. అసలుకి మోషే గారు ఒప్పుకుంటే ఆనాటి భోగం అనేది ఎంత బాగుండేదో తెలుసు ఆయనకి. ఆయన కోరింది తినేవాడు, ఆయన కోరింది కావాలని వచ్చేటువంటి అవకాశం అది. తన జీవితంలో ఎంత ఆనందాన్ని అనుభవించాలి, అంతటి ఆనందాన్ని అనుభవించేటువంటి ఆ స్థితిని వదులుకొని ఏది కావాలని కోరుకున్నాడు ఆయన? నాకు ఆనందం వద్దు నా జీవితంలో, సంతోషం వద్దు నా జీవితంలో, నాకు ఏది కావాలో తెలుసా? దేవుని ప్రజలతో నిందలు అనుభవించడం నాకు కావాలి. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం నాకు. దేవుని ప్రజలతో నడవటం, వాళ్ళ ప్రజలతో పాటు వాళ్ళ యొక్క ఇబ్బందులను ఎదుర్కోవటం, దేవుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవటం నాకు చాలా ఇష్టమే. కానీ ఈ లోకాలు కనబడేది ఈ భోగాలు నాకెందుకు? ఇవన్నీ ఏంటి? అల్పకాలం పాప భోగం. ఇవన్నీ ఎక్కువ కాలం ఉండేవి కాదు. మనకి ఒక 5 లక్షలు 10 లక్షలు డబ్బు బాగా ఆస్తుంది అనుకోండి, అది ఎప్పుడు ఉండేదని మనకి మన జీవితంలో కొనసాగిద్దా? ఒక్క రోగం వస్తే చాలు మనకున్నటువంటి ఆస్తి మొత్తం పోవడానికి. ఒక సరైనటువంటి రోగం వస్తే చాలు. మనం చూడలేదు, కొన్ని సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. కోట్ల ఆస్తులు సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పుడు అడుక్కునేటువంటి స్థాయిలోకి వచ్చారు వాళ్ళు. ఆ రోగానికి ఖర్చు పెట్టి కొంతమంది ఏమీ లేకుండా ఇల్లు కూడా అమ్ముకొని ఆ రోగ నిమిత్తం చూపించుకొని ఇప్పుడు అబాల్ పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా అండి, కొన్ని కోట్ల ఆస్తి పెట్టి కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, అందుకనే దీనికన్నా కానీ, ఈ ధనం కన్నా కానీ దేవుడు ఎవరిని ఈ మోషే గారు ఎవరిని ప్రేమించాడంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు ఆయన. దేవుని ప్రజల నిమిత్తమే. అంటే మరీ డబ్బు లేకుండా జీవించమని కాదు నా ఉద్దేశం. డబ్బు ఉండాలి మనకి, కానీ డబ్బునే ప్రేమించకూడదు. అదే నాకు జీవితం, అదే నాకు శాశ్వతం, అది లేకపోతే నా జీవితం లేదు, అది లేకపోతే నాకు గమనం లేదు, నాకు జీవం లేదు, ఏమీ లేదు, ఇంకా అది ఉంటే నాకు ఈ గౌరవం ఈ సమాజంలో అది అలా దాని నిమిత్తమే దాన్ని సంపాదించుకోవటమే ఒక గమ్యంగా పెట్టుకొని కొనసాగడం అనేది అది మంచిది కాదు. దేవుని పక్కన పెట్టి అలా జీవించామనుకోండి, అది దేవుని ప్రేమించినట్టు కాదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దేవునికి ఇవ్వాలి. మన కుటుంబం నిమిత్తం మనం సంపాదించుకునేటువంటి సమయం దానికి ఇవ్వాలి. కానీ దాన్ని కూడా దొంగిలించి, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని కూడా దొంగిలించి మనం
మన పని మనం చేసుకున్నామంటే అది దేవుని ప్రేమించినట్టు కాదు. కాబట్టి ఇక్కడ మోషే గారు ఏం చేశారంట, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అంటే ధనం విషయంలో ధనం కన్నా కానీ తనకున్నటువంటి హోదాని కూడా విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడానికే వచ్చేసాడు ఆయన. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకొక భక్తుని కూడా మనం చూస్తే దానియేలు గారు కూడా తనకున్నటువంటి స్టేటస్ను వదిలేసి, మనకి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. రాజుగారు రబ్గద్నెజరు ఏం చేస్తారంటే ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏమని, మీరు ఎవరు కూడా రాజుకే తప్ప మీరు ప్రార్థనలు కానీ విజ్ఞాపనలు కానీ మీరు రాజుకే చేయాలి, ఇంకెవరికి చేయకూడదని చెప్పినప్పుడు ఒక వీలునామా రాసి పంపించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, రాజుని ఆజ్ఞను కూడా మీరుతాడు. ఆయన రాజు ఆజ్ఞను ఆయన పట్టించుకోడు. ఏం చేస్తాడు ఆయన, ముమ్మార్లు ఏం చేస్తాడు ఆయన, దేవునికి మోకాళ్ళు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు మనుషుల ద్వారా వచ్చినటువంటి నీ ఆజ్ఞలు పెట్టినా కానీ అతను పట్టించుకోడు. ఆయన మనుషుల ద్వారా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఆయన పట్టించుకోడు. అప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి స్థాయిలో తెలుసా, 120 మంది మీద 1,20,000 మంది మీద ఆయన ఎలా పెట్టారు, ఒక టాప్ పొజిషన్లో పెట్టారు దానియేలు గారిని. రాజ్యాన్ని పరిపాలించేటువంటి పరిపాలన కూడా ఆయన చేతిలో పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తి కూడా ఏం చేశారంటే రాజ్యాజ్ఞని మీరి ఏం చేస్తాడు ఆయన, తన యొక్క గదిలో ఉండి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ముమ్మారు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని పట్టిస్తారు. ఆయన పట్టించి ఎక్కడేస్తారు, ఆయన్ని సింహాల భూములు వేస్తాడు. దేవుడు ఏం చేస్తారంటే ఆయన్ని రక్షిస్తాడు. అంటే ఆయన దేవుడిని ప్రేమించే వాళ్ళు మనుషులకి భయపడరు. దేవుడిని ప్రేమించే వాళ్ళు ఆజ్ఞలకి, మనుషుల ద్వారా పంపబడినటువంటి ఆజ్ఞలకి భయపడరు. అలా భయపడకుండా దేవుడిని కనపరిచిన వ్యక్తే ఇది దానియేలు. అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు కూడా ఎవరు ప్రేమించారు? వీళ్ళు రాజాజ్ఞని ప్రేమించారా, దేవుని ప్రేమించారు? దేవుణ్ణే ప్రేమించారు. ఎవరిని ప్రేమించారంటే దేవుణ్ణి. మంటల్లో వేసినా కానీ దానికి ఏం చేయాలన్నారు వాళ్ళు, మొక్కనన్నారు. వాళ్ళకి మేము మొక్కం అన్నారు. వాళ్ళు భక్తులండి, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళండి. మరి మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. మనలో దేవుణ్ణి ప్రేమిస్తే మీరంటే బాధపడతారేమో, కానీ మనం దేవుడిని ప్రేమిస్తే మనం అనుకున్నటువంటి సమయానికి మనం ముందుగానే వస్తాం. మనం పెట్టుకున్నటువంటి వాటికి మనం ముందుగానే ఉంటాం. మనం ఇవ్వాల్సిన దానికి అందరికంటే ముందుగానే ఇస్తాం. అది అలా ఉంటుంది ప్రేమించడం అనేది. ప్రేమించడం అనేది క్రియే కదా. క్రియను దేని ద్వారా చూపించాలి? ఆదివారం వచ్చినప్పుడు మనం సమయాన్ని పెట్టుకున్నప్పుడు దానికి ఎలా ఉండాలి? మనందరమే సమయానికి ఉండాలి కదా మనం. అదే కదా దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే మన ఏంటిది? మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించడం. అదే కదా ప్రేమించడం అంటే. నీ జీవితంలో నువ్వు దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే మొట్టమొదటిగా దేవునికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి. ఏది చెప్పినా అది మన మేలు కోసమే, మనం మారటం కోసమే. అది ఇంకా ఏమని చెప్పాడంటే దేవుడు, ఇంకా ఏం చెప్పాడు? నీ భార్యను ప్రేమించమన్నాడు. దేవుని ప్రేమించేవాళ్ళు తన భార్యను కూడా ప్రేమిస్తారు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించారు. ఇంకా కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉంటే యోబు గారు కూడా చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20-22 వచనాలు. అప్పుడు యోబు లేచి వచ్చి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మన జీవితంలో కూడా అకస్మాత్తుగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా పోయిందనుకో, బేసికల్గా మనం ఏమంటాం? అది మన ఆలోచన బట్టి అనుకుంటావా, లేకపోతే దేవుడు ఏంది నా కుటుంబంలో ఎలా చేశారు అనుకుంటావా?
చెప్పండి ప్రాక్టికల్గా ఏమనుకుంటాం మనం? దేవుడే నన్ను చిన్న చూపు చూశాడు, దేవుడే నన్ను ఇంటి నుంచి బయటపడేశాడు అని దేవుడి మీద నిందేస్తామే. కానీ అది మన అనాలోచనేమో, దేవుని తగ్గట్టుగా నేను జీవించలేదేమో, దేవుడు జీవించమన్నటువంటి జీవితాన్ని నా జీవితంలో నేను జీవించలేదేమో అని మన గురించి మనం ఆలోచించుతాం. అంతే కదా, మానవుడి సైకాలజీ అది. ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు నా వల్ల జరిగింది అనుకోడు, ఏం చేస్తాడు? ఎమ్మటే పక్కన వాళ్ళ మీద ఆయన ఆయాలని చూస్తాడు, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరు కనపడలేదు అనుకో, ఏంది దేవుడు అని మళ్ళీ పై దేవుడు కలిసి వస్తాడు. మన అనాలోచన వల్ల జరిగిందని అనుకోరు, మన తప్పు వల్ల, మన అవిధేయత వల్ల జరిగిందని అనుకోరు. ఎమ్మటే పక్కన వాళ్ళ మీద గాయటం, లేకపోతే దేవుడి మీద. కానీ ఇక్కడ యోగు గారు ఏం చేశారు? ఏ విషయం మంది కూడా ఆయన దేవుణ్ణి దూషించలేదు, పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేశారని కూడా దేవుడి మీద సనగలేదు ఆయన. దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? సుఖాన్ని ప్రేమించే వాళ్ళు మనలాగా ఉంటారు, లోకంలో ఉన్నటువంటి ఆశలు ప్రేమించే వాళ్ళు మనలాగా ఉంటారు. దేవుని ప్రేమించే వాళ్ళు ఎలాగుంటారంటే ఆనాటి భక్తుల్లాగా ఉంటారు. యోగు గారు వేయచ్చు కదా, అన్ని పోయినా కానీ ఏంది దేవుడా నాకు ఇది నీ వల్లేనాయా, నేను ఎలా బతికాను, నీ వల్లే, నీ ఏందయ్యా నాకు ఈ పరిస్థితి అని ఎప్పుడు అడగలేదు ఆయన. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామమునకే కలుగును గాక. అది మనం కూడా అనుకోవాలి. మన జీవితంలో ఇలాంటి జరిగినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడి మీద భారం పెట్టి ఆరాధన మానుకోవటం, దేవుడి కార్యక్రమాలకి దూరంగా ఉండటం, దేవుడికి ఇవ్వాల్సిన వాడికి దూరంగా ఉండటం అనేది చాలా ఘోరమైనటువంటి పాపం. అది క్రైస్తవులకి తగనది. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే కన్ఫామ్గా నీకు ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆరాధన కార్యక్రమంలో రావాలి, ఆరాధన కార్యక్రమంలో నువ్వు పాల్గొనాలి. అదే దేవుని ప్రేమించడం అంటే. దేవుని పనుల్లో నువ్వు ముందుగా ఉండాలి, దేవునికి ఇచ్చేటువంటి వాటిలో నువ్వు ముందుగా ఉండాలి. నీకు లేకపోయినా కానీ, నీ కలిమిలో ఉన్నా కానీ దేవునికి ఇచ్చేటువంటి వాటిలో ఉండాలి. ఫిలిప్పీ సంఘం పౌలు గారికి ఎలా సాయం చేసింది తెలుసా? వాళ్ళు బీదవారై ఉన్నా కానీ దేవుడి పనిలో వాళ్ళు ముందున్నారంట. అంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించారు? వాళ్ళ బేదరికాన్ని వాళ్ళు ప్రేమించలేదు, బేదరికం మీద వాళ్ళ ఆలోచన లేదు, కలిగలేదు. దేవుడి పని జరిగించాలని దేవుడికే ఇచ్చారు వాళ్ళు. అలా ఉండాలి. ఇంకా చూద్దాం చూడండి, ఇంకా పౌలు గారి జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులు. పౌలు గారు కూడా దేవుని ఎలా ప్రేమిస్తే ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమించాడో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23. చూడండి, ఆయన పడ్డటువంటి శ్రమలు అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ఉమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా పౌలు గారు తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి శ్రమలు. ఈ శ్రమల బట్టి దేవుడిని ఆయన ప్రేమించలేదా అంటే, శ్రమలు ఎంత శ్రమలు ఎక్కువైతే అంత ప్రేమ పెరిగింది ఆయనలో దేవుని మీద. ఎన్ని శ్రమలు పెరిగితే అంత ప్రేమ పెరిగింది పౌలు గారికి దేవుని మీద. ఈయనకు వచ్చినటువంటి శ్రమల్లో మనకు ఒక శ్రమ వచ్చినా కానీ దేవుని నుంచి దూరం అయిపోతాం, ఆరాధనకి రాము. భర్త ద్వారా ఇబ్బంది వచ్చినా రాము, భార్యకి భర్త ద్వారా వచ్చినా రాము, కుటుంబం ద్వారా వచ్చినా రాము, బయట వాళ్ళ ద్వారా వచ్చినా రాము, ఎవరి ద్వారా వచ్చినా దేవుని దగ్గరికి రాము. ఇదేందో మరి మనుషులు నాకు అర్థం కాదు. భార్యకి భర్త ద్వారా ఏదైనా ఇబ్బంది జరిగిందనుకో, ఆ కోపం ఎవరి మీద చూపించాలి? బేసికల్గా ఎవరి మీద చూపించాలి? భర్త మీద చూపించాలి. మరి దేవుడి మీద చూపిస్తారు, ఇది నాకు అర్థం కాదు. దేవుడు ఏం చేశాడు తప్పు? దేవుడు ఏమన్నా మిమ్మల్ని కొట్టుకోమని చెప్పాడు, ఏంది తిట్టుకోమని చెప్పాడా? అలగమని చెప్పాడా? ఒకళ్ళనొకళ్ళు అలగమని చెప్పాడా? అలాగే నా దగ్గర రావద్దని చెప్పాడా? చెప్తాడు. అంటే చెప్పేవాడు దేవుడు అవుతాడా? మరి దేవుడికి దగ్గరకు మానుకుంటారు, నాకు అర్థం కాదు. ఇబ్బంది జరిగింది మీ మధ్య కదా, మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేయడు.
దేవుడి దగ్గర మానుకుంటే మనమే పోతాం, మనమే ఇబ్బంది పడతాం, మనమే దూరం అయిపోతాం వాక్యానికి, మనమే లోకంలో పడిపోతాం, పాపాలు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం. దేవుళ్ళ నుంచి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి రావటం చాలా కష్టం. ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మ వరం అనేటువంటి రుచి చూసిన తర్వాత మళ్ళీ తప్పిపోయడానికి, మళ్ళీ అతన్ని తిప్పడం అనేది చాలా కష్టం అని చెప్తుంది బైబిల్ వాక్యం అనేది. అలా మీరు ఎవరు పడకూడదనే ఈ ప్రయాస సహోదరులు చెప్తున్నా కానీ, వారం వారం నేను కానివ్వండి అన్నయ్యలు సహోదరులు చెప్తున్నా కానీ దీనికోసమే కదా మనందరం పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి ఇచ్చేటువంటి వాటిలో, దేవుని ప్రేమించేటువంటి వాటిలో మనందరం ముందుండాలి కదా చెబుతుంది. ఇంకా మన బలహీనతను బట్టి దేవునికి దూరం అయిపోతే అట అలా ఉండకూడదు. మనం దేవుని ఇంకా ప్రేమించే వారిలాగే ఉండాలి. మనం ఎన్ని శ్రమలు ఎక్కువైతే అంత దగ్గర అయ్యాడు దేవుడికి పౌలు గారు. అలాగే మన నిమిత్తం పరలోకం నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయనకి ఏమన్నా సుఖభోగాలు అనిపించడానికి వచ్చాడు ఇక్కడికి. ఆయన ఎలా జీవించాడు? ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై విధేయత చూపించాడు. ఆయన దేవునికి తాను పంపినటువంటి దేవునికి ఆయన ఈ భూమి మీద విధేయత చూపించి ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన స్థాయిని పరలోకంలో వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మన నిమిత్తం తన ప్రాణాన్నే పణంగా పెట్టి తన రక్తాన్ని కార్చి తన శరీరాన్ని ఈ యొక్క భూమి మీద వదిలిపెట్టి మన నిమిత్తం ఏం చేశాడంటే ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఇంతకంటే ఏం కావాలి? ఆయన కావాలనుకుంటే కొన్ని కోటాను కోట్లు సంపాదించుకోవచ్చు, ఎన్నో సుఖాలు అనుభవించవచ్చు, ఎన్నో భోగాలైనా అనుభవించవచ్చు. కానీ దాన్ని అన్నింటినీ ఆయన పక్కన పెట్టి తన తండ్రి చిత్తమే నా చిత్తం అనుకున్నాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే తనకు తుది శ్వాసగా ఆయన జీవించాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి, 1వ అధ్యాయం 6వ వచనంలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మన మహిమయు ప్రభావమును యుగ యుగములు. ఎవరు ప్రేమించుకుంటా వచ్చారంట? ఆయన మనలను ప్రేమించి మన నిమిత్తం ఆయన ఏం చేశారంట? తన ప్రాణాన్ని తన రక్తాన్ని ఆ కలువరి శిలువలో బలియాగం జరిగించాడు. మరి రొట్టె దగ్గరకు వస్తున్నప్పుడు, రక్తం దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన బలియాగం నీకు కనపట్లేదా? నీవు ఇంకా నీ లోకాశలో నుండిపోతావా? నీ ధనాపేక్షలో నుండిపోతావా? నీ భోగేచ్ఛలో నుండిపోతావు ఇంకా ఈ లోకంలోనే? ఆయన సిలువ మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవా? నీ దగ్గరకు వస్తుంది ఉట్టి రక్తం అనుకుంటున్నావు, నువ్వు ఉట్టి శరీరం అనుకుంటున్నావా? అది ఈ ప్రార్థన విన్నపముల ద్వారా అదేమైపోతుంది? మహిమగల శరీరంగా మహిమగల రక్తంగా మారిపోతుంది. ఇది పెళ్లిళ్ళలో ఫంక్షన్లు పెట్టేటువంటి భోజనాలు అనుకుంటున్నారు అనుకోండి చాలా మంది. అది మహిమగల శరీరంగా రక్తంగా మార్చిపడుతుంది వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. అంత మహిమగలైనటువంటి శరీరం అనేది, రక్తం అనేది మన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన ప్రాణత్యాగం అనేది మనకి గుర్తుకు రావాలి. నా నిమిత్తమే కదా ఆయన చనిపోయింది, నా అతిక్రమంలో బట్టే కదా, నా పాపములు బట్టే కదా, నేను అలా లోకాన్ని ప్రేమించడం బట్టే కదా ఆయన దిగి రావాల్సి వచ్చింది, ఆయన స్థానాన్ని వదిలిపెట్టుకొని నా నిమిత్తం రావాల్సి వచ్చింది. మరి ఆయన నా కోసం ప్రాణం పెట్టినప్పుడు మరి నేను ఎలా ఉండాలి? నేను ఎవరిని ప్రేమించాలి? మనం పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించినప్పుడు, మనల్ని ప్రేమించి మన నిమిత్తం ప్రాణం పెట్టినప్పుడు మనం ఎలా ఉండాలండి? ఆయన ఆజ్ఞల్ని మనం ప్రేమించాలి, ఆయన ఆజ్ఞల్ని మనం పాటించాలి, ఆయన జీవించమన్నటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించాలి. వీళ్ళందరూ దేవుడి నిమిత్తం వచ్చినటువంటి శ్రమలైనా కానీ, బాధలైనా కానీ, ఇబ్బందులైనా పక్కన పెట్టి జీవించినటువంటి భక్తులు వీళ్ళు. ఇలా దేవుణ్ణి ప్రేమించుకుని జీవించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఒక తాత్కాలికమైనటువంటి సుఖం కోసం ఏశావు గారు ఏం చేశాడు? తనకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు.
సంసోను గారు శరీరాశ కోసం తనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క మహిమను ఏం చేశాడు, ఆయన వదులుకున్నాడు. దావీదు గారు క్షణిక కోరిక కోసం ఎంత పాపం చేశాడు ఆయన. అలాగే సొలొమోను గారు లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలన్నింటినీ అనుభవించి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అలాగే ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు తన దండనిమిత్తం అయిపోయాడు, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అలాగే కొత్త నిబంధనల దేమా గారు ఇహలోకాన్ని స్నేహించి లోకాలు కలిసిపోయి లోకానుసారంగా జీవించి చనిపోయాడు. దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకంలో జీవించి చనిపోతే వాళ్ళందరికీ మరణ శిక్షే. దేవుడు ఇంతగా మనలో ప్రేమిస్తున్నప్పుడు మనలో ఆ ప్రేమని చూడాలనుకున్నప్పుడు ఆ ప్రేమ మనలో కనపడకపోయామనుకో, కనపడకుండా మనం జీవించి చనిపోయామనుకో, మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి మనం వెళ్ళేది. అందుకే దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఇప్పటికైనా కానీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. తెలుసా మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటియో? మనం ఎలా ఉండాలి, దేవుడిని ప్రేమించాలా లేకపోతే ఇంకేం చేయాలని చెప్తున్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉంటుంది. దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు చూడండి. మొదటి యోహాను పత్రిక, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ఇది చూడండి, లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ నీ శరీరాశను నువ్వు ఇంకా కొనసాగించాలని చూసినా, నీ ధనాపేక్షను ఇంకా కొనసాగించాలని చూసినా, నీ ధన భోగాలను ఇంకా కొనసాగించాలని చూసినా నీలో ఎవరి ప్రేమ ఉండదు? తండ్రి ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ ఉండదు మనలో. మన శరీరాశల ప్రకారంగానే మనం ఇంకా పాపలో జీవిస్తున్నామంటే మనలో దేవుని ప్రేమ ఉండదు. ఈ లోకాశలో మునిగిపోయి ఈ లోకమే జీవితం అనుకుని జీవించే వారిలో దేవుని ప్రేమ ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైన వాటినే మనం ప్రేమిస్తున్నాము కానీ దేవుడు జీవించమన్నటువంటి జీవితాన్ని మనం జీవించట్లా. దేవుడు వేటినైతే ప్రేమించకూడదు అన్నాడో వాటినే మనం ప్రేమిస్తున్నాం. వాటినే ప్రేమిస్తున్నాం అంటే మనలో ఏమి లేదు? దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమలో లేకపోతే మనం దేవుని ఆజ్ఞలు పాటించగలిగేటువంటి స్థాయిలో ఉంటాం, మనం ఉండం. అప్పుడు నువ్వు బ్రతుకున్నావు కానీ చనిపోయినట్టు. అందుకే దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే క్రైస్తవుడు, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. ఎలా ఉండొద్దు అన్నాడు? నులివెచ్చగా ఉండొద్దు అన్నాడు. నులివెచ్చని స్థితి అంటే ఏంటంటే సగం లోకంలో ఉంటాం, సగం దేవుళ్ళు. ఇదే పైకి భక్తి గల వారి వల్ల ఉండేటువంటి లక్షణం. సగం లోకంలో సగం దేవుళ్ళు. ఉంటే లోకంలో ఉండు, లేకపోతే పూర్తిగా దేవుళ్ళు అయినా ఉండు. అటు సగం ఇటు సగం ఉంటే ఇది 2 పడవల మీద ప్రయాణం. 2 పడవల మీద ప్రయాణం సాఫీగా ఉంటుందా? ఉండదు. ఏమైంది? మునిగిపోతాం. అలా ఉంటుంది మన ప్రయాణం. 2 పడవల మీద ప్రయాణం ఎలా ఉంటుందంటే అది చాలా డేంజరస్. ఉంటే లోకలైనా ఉండాలి, లేకపోతే దేవుళ్ళైనా ఉండాలి. అటు ఇటుగా ఉండమాకండి. కాసేపు దేవుళ్ళు కాసేపు లోకంలో ఉన్నామంటే మనకంటే దౌర్భాగ్యులు దుష్టులు ఎవరు కూడా ఉంటారు. ఇంకేమంటున్నాడు చూడండి. ఇంకా మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఇది ముఖ్యమైనది, మొదటిదినైనా ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించడం అనేది యేసుక్రీస్తు వారు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఏంటిది అది? ఎవరు ప్రేమించాలంటే మనం మొదటిగా దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించాలి. అది మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. మనం ఎవరు ప్రేమించాలి? దేవుడిని మాత్రమే ప్రేమించాలి. దేవుడి తర్వాతే నీ భార్య, దేవుడి తర్వాతే నీ భర్త, దేవుడి తర్వాతే నీ పిల్లలు, దేవుడి తర్వాతే నీ తల్లిదండ్రులు. వీళ్ళ తర్వాతే, వీళ్ళకన్నా కానీ నువ్వు ఎక్కువగా ప్రేమించావంటే ఎవరినైనా కానీ నీళ్ళు ఏమి లేదు, దేవుని ప్రేమ లేదు.
దేవుని ఆజ్ఞలు పాటించాలనేటువంటి విధానం నీలో లేదు అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చివరిగా మనం ఒక మాట చూసుకొని ముగించుకుందాం. హెచ్చరికగా ఒక మాట చూసుకుందామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, సుఖభోగములు యందు ప్రవర్తించునది. మొదటి తిమోతి పత్రిక 5:6. సుఖభోగములు యందు ప్రవర్తించునది. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు. చచ్చినదై అది చూడండి, మనం ఇంకా సుఖభోగాల యందు, శరీరాశల యందు, నేత్రాశల యందు, జీవకుడు అంబాల యందు మన యొక్క ఆనందాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం అనుకో, అది ఎలాంటి స్థితి అంట? బ్రతికి ఉన్నా కానీ ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో మనం బ్రతికున్నా కానీ మనం కనబడొచ్చాం బయటికి. వీడు బాగానే బ్రతుకుతున్నాడురా, బాగానే ఉన్నాడురా, బాగానే సమృద్ధిగానే ఉన్నాడురా అని బయట వ్యక్తులు కనబడుతున్నా కానీ దేవుడి దృష్టిలో మనం ఎప్పుడే మనం ఏమై ఉంటాం? చచ్చిన వారమై ఉన్నామంట. మనం ఈ సుభోగాల యందు జీవించేటువంటి జీవన విధానం అనేది దేవుని దృష్టిలో చచ్చినదై ఉంటుందంట. చచ్చిన శవం ఎవరికి పనికిరాదు. మనుషులకి పనికిరాదు, దేవునికి పనికిరాదు. అలాగే నిర్జీవమైనటువంటి క్రియలు మనుషులకు పనికిరావు, దేవునికి పనికిరావు. దేవునికి నచ్చినటువంటి జీవితం దేవునికి పనికిరాదు, మనుషులకి పనికిరాదు. కాబట్టి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎక్కువగా దేవుని కంటే ఎవరిని ప్రేమిస్తున్నాం? మన సుఖభోగాలనైనా లేకపోతే దేవుణ్ణే? ఎవరిని ప్రేమిస్తున్నారనేది మీ అంతరాత్మకి వదిలేస్తున్నాను, నేను మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. ఒకసారి ఆలోచించుకోండి. నేను ఇంకా నా శరీరాశలని వదిలిపెట్టకుండా జీవిస్తున్నానా? లేకపోతే ఇంకా నేను నా ధనాశ మీద నేను ఆశ పెట్టుకుని ఉంటున్నానా? ఇంకా ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకం చుట్టూ నేను తిరుగుతున్నానా? ఇంకా నేను స్వార్థం కలిగి ఉన్నానా? పాపంలో ఆనందాన్ని పొందుతున్నాను నేను ఇంకా నేను లోకాన్ని ప్రేమిస్తాను అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే మనుషులుగా మనం కనిపెట్టలేకపోయినా కానీ పైన దేవుడు కనిపెడతాడు. ఏమంటున్నాడు? సుఖభోగం ఎందుకు ప్రవర్తించేవాడు బ్రతికి ఉన్నా కానీ వాడు చచ్చినవాడే. నా దృష్టిలో వాడు చచ్చినవాడే. కాబట్టి మనం మన జీవితంలో ఇంకా ఈ లోకం మీద ఏమైనా ఆశలు ఉన్నా కానీ, జీవుడు అమ్మ మీద ఆశ ఉన్నా కానీ, ఇంకా మన పాపపు జీవితాలు కొనసాగుతున్నా కానీ వీటన్నిటి మీద మనం ఆశ పెట్టుకోకుండా ఇప్పటికైనా కానీ మన మనసును మార్చుకొని దేవుణ్ణే మనం ప్రేమించే వాళ్ళలాగా ఉండాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇలాంటి వాళ్ళు ఏ కాలంలో ఉన్నారంట? ఏ కాలంలో ఉన్నారంట? వీళ్ళు అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నారంట. వీళ్ళంటి వాళ్ళకి పౌలు గారు ఎలా ఉండమంటున్నాడు? దూరంగా విముఖుడమై ఉండమంటే దూరంగా ఉండమని చెబుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం చనిపోయేంత వరకు కూడా మనం దేవుణ్ణి ప్రేమించే వారిలాగా ఉండాలి కానీ సుఖభోగాలు ప్రేమించే వారిలాగా మనం ఉండకూడదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.